మనం ఇంటర్నెట్లో చూస్తుంటాం కదా, క్రియేట్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్ ఇన్ 30 days 3 months అని చెప్పి. సో ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అర్థం చేసుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. ఇది చాలా సింపుల్. నువ్వు ఎంత కష్టపడితే అంత పైసలు వస్తాయి అనమాట. అంటే నీ టైంని నువ్వు ఇన్వెస్ట్ చేసి మనీతో ట్రేడ్ చేస్తున్నావు అనమాట. దీన్ని నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయలేవు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆగిపోతే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అంటే నువ్వు కొంచెం ఎక్కువ కష్టపడితే దాని తర్వాత అదే పైసలు ఆటోమేటిక్గా వస్తుంటాయి అనమాట. ఇందులో నేను ఇప్పటివరకు చూసింది ఓన్లీ 3 types. ఒకటి రెంటల్ ఇన్కమ్, రెండోది యూట్యూబ్ మనీ, మూడోది ఫ్రీలాన్సింగ్. అది కూడా కన్సిస్టెంట్గా చేస్తే. ఇది కాకుండా మీకు ఎవడైనా ఏదైనా చెప్తే అందులో 99% స్కామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేది జనరేషనల్ వెల్త్. అంటే నువ్వు ఏదైనా బిజినెస్ బిల్డ్ చేస్తే దీన్ని నువ్వు నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ నువ్వు 20,000తో స్టార్ట్ చేసి 2 lakhs పోయినా కూడా నీ కొడుకు వచ్చి మళ్ళీ ఫస్ట్ 20,000 నుంచే స్టార్ట్ చేయాలి. అదే బిజినెస్ అనుకో, నువ్వు 20,000తో స్టార్ట్ చేసి 4 lakhs పోయినా కూడా నెక్స్ట్ నీ కొడుకు వచ్చి 40 lakhs తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇందులో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్కమ్ కావాలో కింద కామెంట్లో చెప్పండి.